ఇవాళ వీళ్ళు తుపాకులు పెట్టి వాటాల కోసం పోరాడుతున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి ఇవాళ గన్నులు పెట్టి బెదిరిస్తున్నారని ఎవరు చెప్తున్నారు? స్వయంగా కేబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పింది. రేవంత్ రెడ్డి తుపాకిచ్చి పంపిండు, బెదిరించి వసూళ్లు చేస్తున్నాము అని చెప్పి మనం చెప్తలేము, మంత్రి గారి కుమార్తె చెప్తుంది. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు మధ్యలోనే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఒక మంచి అధికారి ఇవాళ మధ్యలోనే వెళ్ళిపోతున్న పరిస్థితి వచ్చింది. రాష్ట్రం ఎటువైపు పోతుందో ఆలోచించండి. ముఖ్యంగా నిరుద్యోగ యువకులు, చదువుకున్నటువంటి వాళ్ళు, ఇవాళ రేపటి భవిష్యత్ తరం నాయకులు మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 1,64,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. కాకపోతే మేము చెప్పుకోలేకపోవచ్చు, కాకపోతే మీరు ఆశించినంత స్థాయిలో చేయలేకపోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఆ రోజు ఆలస్యమైంది. కారణం ఏంటంటే 2 ఏళ్ళు కరోనా. మేము 95% లోకల్ రిజర్వేషన్ రావాలి, ఎందుకంటే 40% ఇతర రాష్ట్రాల వాళ్ళు గ్రూప్ 1లో వస్తే మన పిల్లలకు అన్యాయం అవుతుందని చెప్పి 95% రిజర్వేషన్ కోసం కేసీఆర్ గారు కేంద్రం మీద ఒత్తిడి పెట్టి 2 సంవత్సరాలు కష్టపడి ఆ లోకల్ రిజర్వేషన్ మనం సాధించాం. ఇందాక మిత్రులు చెప్పారు, రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చినా అంటుండు. ఆయన ఇచ్చిన వాటిల్లో నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్, పరీక్ష పెట్టింది బీఆర్ఎస్, ఫిజికల్ టెస్ట్ పెట్టింది బీఆర్ఎస్, ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్, కాయిదాలు వంచింది రేవంత్ రెడ్డి. అది 60,000 ఇచ్చిన అంటాడు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని పరీక్షలు నిర్వహించిన 15,400 ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. 9,000 గురుకుల ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. 8,000 గ్రూప్ 4 ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ లో స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది 7,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది. జేఎల్ 1,300 బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. 6,000 డిఎస్సి ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇస్తే వాటికి కాయిదాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. అచ్చంగా కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి కాంగ్రెసే ఉద్యోగాలు ఇచ్చింది. కేవలం డిఎస్సిలో 5,000 ఉద్యోగాలు మాత్రమే. దానికి 60,000, 70,000 ఇచ్చినామని ఇవాళ అబద్ధాలు చెప్తూ గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. నిజాలు ఎప్పటికైనా నిజాలే ఉంటాయి. ఎంతకాలం మోసం చేయలేవు, ఒకసారి చేయగలుగుతావు. ఇవాళ నీ నిజ స్వరూపం బయటపడ్డది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మేలుకో. నిరుద్యోగ యువకులకు ఇచ్చిన హామీ ప్రకారంగా వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని వేదిక నుంచి మీ అందరి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. తమ్ముళ్ళకి మేము ఇచ్చే హామీ ఒకటే, తప్పకుండా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. మొన్న అడిగాం, అసెంబ్లీ పెట్టవే అంటే ఒక్కటే నాడు ఆదివారం పెట్టిండు, పోయిండు. ఒక్కటే రోజు పెట్టాడు ఎవడన్నా అసెంబ్లీ? ఒకటే నాడు పొద్దున పెట్టిండు, సాయంత్రం బంద్. అది కూడా కాళేశ్వరం కమిషన్ అని ఏదో తిట్టాలి, బుర్ర జల్లాలి, పోవాలి. ప్రజా సమస్యలు మాట్లాడదామయ్యా, అసెంబ్లీ పెట్టవా రేవంత్ రెడ్డి అంటే ఒక్కటే నాడు ఆదివారం పెట్టిండు. అంటే ఎంత భయపడుతుండు, అసెంబ్లీ పెట్టడానికి కూడా భయపడుతున్నాడు. తప్పకుండా కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచుతాం. శాసనసభలో జీవో 46 గురించి, మెగా డిఎస్సి గురించి రావాల్సిన నోటిఫికేషన్లు, ముఖ్యంగా జెన్కో గాని, అదేవిధంగా జిపిఓ, పోలీస్ నోటిఫికేషన్, డిప్యూటీ సర్వేయర్ నోటిఫికేషన్, ఇతర గ్రూప్ నోటిఫికేషన్ల కోసం, జాబ్ క్యాలెండర్ అమలు కోసం మీ గొంతుకై మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఒకవేళ దిగి రాకపోతే ఇవాళ ఇది ప్రారంభం మాత్రమే. అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు మనం ఏదైతే నిరుద్యోగ బాకీ కార్డును మనం విడుదల చేశామో, ఈ నిరుద్యోగ బాకీ కార్డును రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెట్టి యువతను ఏకం చేద్దాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం. ప్రత్యక్ష పోరాటంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీతో కలిసి వస్తుంది, మీకు అండగా ఉంటది, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మనవి చేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టి జాన్ వెస్లీ గారిని, నన్ను, ఆర్ కృష్ణన్న గారిని పిలిచి ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇప్పటికైనా కాంగ్రెస్ మేల్కొనాలని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆనాడు
వచ్చి ఓట్లేయించడమే కాదు, ఇచ్చిన హామీ అమలు చేసే బాధ్యత రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ గారి మీద కూడా ఉంది. మీరు తక్షణమే రివ్యూ చేయండి, రేవంత్ రెడ్డికి మొట్టికాయలేయండి, నిరుద్యోగ యువకులకు ఇచ్చిన హామీ నిలుపుకోండి. లేదంటే ఇంకా 20 ఏళ్ల దాకా మళ్ళా కాంగ్రెస్ మాటే ఉండదు తెలంగాణలో బిడ్డ, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ.